ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. జయ శ్రీమన్నారాయణ. జయ శ్రీ ఆంజనేయ. ఎన్ఎల్ఆర్ ఛానల్ చూసే ప్రజలు భక్తులు అందరికీ భగవంతుడు ముక్కోటి దేవతలు దీవెనలు ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని నేను భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఓం నమ శివాయ. భక్తులు ప్రజలు అందరి కోసం 23 నెంబర్ వీడియో చేసి పంపుతున్నాను. దయచేసి ఫస్ట్ నుండి లాస్ట్ దాకా చూడండి. మా వీడియోలు చూసిన తర్వాత లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. పరమశివయ్యను శ్రీమన్నారాయణ ఆరాధించే భక్తులు అందరికీ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. నేను భక్తులకి ప్రజలకు ఇచ్చే సందేశం ఏమిటంటే, మనిషి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది అంటే, చేతుల్లో డబ్బులు ఉంటే చాలు, తల్లిదండ్రులు మాట వినరు. డబ్బులు కనపడగానే ఆ డబ్బులు జల్సాలు చేసి ఖర్చు పెట్టేదాకా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ డబ్బులు ఖర్చు అయిపోయిన తర్వాత చేతుల్లో డబ్బులు ఉండవు. చిరాకుగా తల్లిదండ్రుల దగ్గరికి వస్తారు. ఇంటికి వచ్చి తల్లిదండ్రుల మీద చిరాకు పడతారు, కోపంగా ఉంటారు, అరుస్తుంటారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు బిడ్డలు ఇంటికి వచ్చి నా డబ్బులు లేవని అరిస్తే తల్లిదండ్రులు ఎవరికి చెప్పుకుంటారు? దీపం ఉన్నప్పుడే కదా ఇల్లు సర్దుకోమంటారు. చీకటి పడిన తర్వాత ఇల్లు సర్దుకోవటం ఎలా అవుతుంది? ఇది ఒక సామెత అనేది మనకు పురాతనం నుంచి ఉంది, తెలుసు కదా. డబ్బులు విషయంలో కూడా అంతే. డబ్బు ఉన్నప్పుడు జాగ్రత్త చేసుకోవాలి. డబ్బులు ఖర్చు పెట్టుకొని జల్సాలు చేసుకొని ఇప్పుడు డబ్బులు లేవు అని చిరాకు పడకూడదు. ధనము డబ్బు అంటే లక్ష్మీదేవి. ధనం డబ్బు ఇచ్చే గౌరవం ఇస్తే ఆ డబ్బు మన దగ్గర నిలబడుతుంది. మనిషి ఎప్పుడు టెన్షన్లో పడకూడదు. ఒక్క విషయం, భగవంతుడి మీద మనసు పెట్టి ఆలోచన చేయండి, మీకు అంతా మంచి జరుగుతుంది. అప్పుడు మీకు చేతిలో డబ్బులు నిలబడతాయి. భక్తులందరికీ పరమశివయ్య సందేశం ఇవ్వమంటే శివయ్య భక్తుడిగా సందేశం ఇస్తున్నాడు. దయచేసి ప్రజలకు చెప్పేది ఒక్కటే, డబ్బు అంటే లక్ష్మీదేవి. ఆ డబ్బుని జాగ్రత్తగా పవిత్రతతో చూడండి, అంతా మీకు మంచి జరుగుతుంది. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. భక్తులకు ప్రజలకు పరమశివయ్య ఇచ్చే సందేశం ఏమిటంటే, ఒక మనిషి తత్వం ఏమిటి అంటే, మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడు నా అంతటి వాడు లేడు అని, నాకు అంత బలం ఉందని, అందరికంటే నేనే గొప్పవాడినని అవతల వారికి అడగకపోయినా చెప్పుకొని గర్వపడతాడు. అటువంటి వ్యక్తికి భగవంతుడి గురించి మంచి విషయాలు చెప్పితే చిరాకు పడతాడు. అసలు భగవంతుడు ఎక్కడ ఉన్నాడని చూపించు భగవంతుడిని మాట్లాడతాడు. ఆ సమయంలో ఆ వ్యక్తి అలాగానే ప్రవర్తిస్తుంటాడు. అతనికి అదే వ్యక్తి ఆరోగ్యం బాగలేనప్పుడు ఓం నమ శివాయ, శ్రీమన్నారాయణ, శ్రీ వెంకటేశ్వర స్వామి, పార్వతీదేవి అని ముక్కోటి దేవతల్ని ప్రార్థన చేస్తుంటాడు. నా ఆరోగ్యము ఎక్కువగా ఇబ్బంది పెట్టినప్పుడు, అతని ఆరోగ్యము ఎక్కువగా ఇబ్బంది పెట్టినప్పుడు, ఆరోగ్యం వల్ల ఇబ్బంది పడేటప్పుడు భగవంతుడు ఎందుకు ఈ జన్మ నాకు చావు కూడా రాలేదు, ఈ కష్టాలు ఎవరు పడతారు, నన్ను భూమి మీద నుంచి తొందరగా తీసుకొని పోతండ్రి అని బాధలు భరించలేకుండా ఆ వ్యక్తి మాట్లాడుతూ ఉంటాడు. మనిషి యొక్క మనసు తత్వం అలాంటిది. తప్పుల మీద తప్పులు చేసి ఉంటే అన్ని కష్టాలు ఇక్కడే అనుభవించిపోవాల్సిందే కదా.
జన్మ అంటూ పై జన్మలో అవన్నీ ఏం లేదు, అంతా ఇక్కడే. ఇబ్బందులు ఎవరినైనా ఇబ్బందులు గురి చేసినా అన్నీ ఇక్కడివి. ఇబ్బందులు పడి పోవాల్సింది. చేతిలో డబ్బులు ఉన్నప్పుడు, ఆరోగ్యం బాగున్నప్పుడు ఎవరు కనపడరు, దేవుడు అస్సలు కనపడరు. మనిషి యొక్క ఆలోచన విధానం అలాంటిది. చెప్పేవారు లేనప్పుడు అలాగే ప్రవర్తిస్తుంటారు. ఆరోగ్యం బాగలేకుండా రాకముందే, డబ్బులు అన్నీ ఖర్చు అవ్వకముందే దేవుడి కార్యక్రమాలకు రావచ్చు కదా. భక్తులు, ప్రజలు, భగవంతుడు మీ మనసు పెట్టి పూజ చేస్తే మీ కష్టాలు పోతాయి, మీకు మంచి జరుగుతుంది, మీకు మంచి అలవాట్లు ఉంటాయి, భగవంతుడు నీకు తోడుగా ఉంటాడు. ఈ ఈ వీడియో చూసిన వారు దైవ కార్యానికి వస్తారని మేము ఆశిస్తున్నాము. మనసు పూర్తిగా స్వాగతిస్తున్నాం. ఓం నమ శివాయ. శ్రీమన్నారాయణ. దైవ కార్యం చేసేటువంటి నేను ఒక్కడిని. నాకు దైవ కార్యము గురించి ఎవరు చెప్పలేదు. నాకు ఎటువంటిది చేసేది ధైర్యంగా చేస్తాను అని ఓపిక ఉందని మనిషి నా వ్యక్తిత్వాన్ని భగవంతుడు గుర్తించాడు. పరమశివకు నా మీద నమ్మకము ఉండటం వల్ల పరమశివ నాకు ఈ కార్యక్రమం చేయమని చెప్పడం జరిగింది. ఒకరోజు మధ్యాహ్నం పూట పరమశివని మధ్యాహ్నం నేను నిద్రపోయేటప్పుడు నా కల్లోకి రావటము, పరమశివయ్య నేత్రాలు నాకు కల్లో కనబడటం జరిగింది. నాకు పరమశివయ్య నేత్రాలు కనబడటము ఎందుకో కానీ ఇది నా మంచి అని అనుకొని నిద్రలో లేచిన తర్వాత స్నానం చేసి దేవుడు రూమ్లోకి పోయి పట్టాల ముందు నిలబడి ఏడుస్తూ, తండ్రి పరమశివయ్య, శ్రీమన్నారాయణ, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, సరస్వతి, పార్వతీదేవి, ముక్కోటి దేవతలారా, సాయిబాబా, గణేశ, సుబ్రహ్మణ్య స్వామి, నరసింహస్వామి, సత్యనారాయణ స్వామి, జయ శ్రీరామ్, జయ శ్రీ ఆంజనేయ అంటూ ఈ రోజు నుండి దేవతల ముందు నిలబడి ప్రమాణకం చేస్తున్నాను. ఒక మనిషికి జన్మనిచ్చిన తర్వాత మంచి కార్యక్రమం చేయాలా అనే ఉద్దేశంతో ప్రమాణకం చేస్తున్నాను. ఈ రోజు నుండి నీసు ఎటువంటిది నేను ముట్టనని చెప్పాను. మటన్ కానీ, చేపలు కానీ, చికెన్ కానీ, కోడిగుడ్లు కానీ, మందు, సిగరెట్, చెడు అలవాట్లు నేను భూమి మీద ఉన్నంత వరకు ముట్టను, అన్నీ బంద్ చేస్తున్నాను తండ్రి అని ప్రమాణకం చేసినాను భగవంతుడి ముందు. ఓం నమ శివాయ. స్త్రీలను, ఆడవాళ్లను నా మనసులోకి రానివ్వను. అటువంటి చెడు ఆలోచనలు నా మనసులోకి రావటం అని ప్రమాణకం చేశాను. చెడు మాట్లాడే వాళ్ళ దగ్గరికి పోవడం జరగదు. చెడు అనే మాటలు నా నోటి గుండా రానివ్వను తండ్రి. టీవీల్లో కానీ, ఫోన్లో కానీ అసభ్యకరమైనటువంటి వీడియోలు చూడడం అన్నీ బంద్ చేస్తున్నాను. ఓం నమ శివాయ. ఉదయం తెల్లవారుజామునే ప్రతిరోజు 3 గంటలకి నిద్రలేసి బ్రహ్మముహూర్తంలో పరమశివయ్యను, శ్రీమన్నారాయణ పూజా కార్యక్రమాలు చేస్తున్నాను. తండ్రి పరమశివయ్య ముందు ప్రమాణకం చేయడం జరిగింది. నేను ఎలా ప్రమాణకం చేసినాను, పరమశివయ్య, శ్రీమన్నారాయణ దగ్గర నుండి కూడా నేను ప్రమాణకం తీసుకోవడం జరిగింది. అది ఏమిటంటే, ఈ రోజు నుండి నన్ను, నా ఆరోగ్యం, నా భార్య బిడ్డలను ఆరోగ్యం, నా మనవళ్ళు, నా మనవరాళ్ళు, అల్లుళ్ళు ఆరోగ్యం అందరూ బాగా చూసుకొని నా అల్లుళ్ళ ఆరోగ్యం అందరూ బాగా చూసుకునే బాధ్యత నీదే తండ్రి అని భగవంతుడి దగ్గర ప్రమాణకం తీసుకున్నాను. నా భక్తులు, నా ప్రజలు అందరూ బాగుండాలని దేవుణ్ణి కోరుకోవడం జరిగింది. ఒక మనిషి దైవ కార్యాన్ని పట్టుదలగా అనుకుంటే సాధించి తీర్తాడు. ఆ పట్టుదల దేవుడు ఉండేటువంటి సమయంలో ఏ పైన వినా సాధించవచ్చు, ఏ పని కూడా సాధించవచ్చు.
కాకపోతే మనము ఏ పని చేస్తున్నామో ఆ పని మీదనే భగవంతుడి కార్యక్రమం చేస్తూ భగవంతుని యొక్క నామకరణ జపిస్తూ ఉంటే ప్రపంచాన్నైనా జయించవచ్చు. మనకు తోడుగా పరమశివయ్య శ్రీమన్నారాయణ ఎప్పుడు తోడుగా ఉండాలి. ఓం నమ శివాయ, జయ శ్రీమన్నారాయణ అంటూ ఉదయం 3 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఇంచుమించు ఒక 5,000 సార్లైనా జపిస్తున్నాను. అంటే అంత మంచి జరుగుతుంది. పరమశివయ్య శ్రీమన్నారాయణ భక్తుడు పిలిస్తే, భగవంతుడు పిలిస్తే స్వప్నంలోకి రావాల్సిందే, కల్లోకి కూడా భగవంతుడు రావాల్సిందే. భక్తుడు అనే దానికి అర్థం ఉండాలని, పరమార్థం ఉండాలని, అప్పుడు దైవ కార్యము నెరవేరుతుంది. మనము ఏ పని చేసేటప్పుడైనా ఈ పని నాది కాదు శివయ్య, ఈ పని నీదే శివయ్య అంటూ శ్రీమన్నారాయణ శివయ్యని మీద ఆ భారం మోపి, ఆ బాధ్యత నువ్వే చేయి తండ్రి, ముందుండి నాది ఏమీ లేదు తండ్రి, నేను మొత్తం నువ్వే తండ్రి, ఇదంతా నీదే తండ్రి అని చెప్పుకుంటూ ముందుకు సాగిపోతూ ఉంటే ప్రతి పని కూడా మనకి జయమే కానీ అపజయం అంటూ ఉండదు. పొరపాటు చెడుగా మాట్లాడితే పరమశివయ్య మాట్లాడే వ్యక్తిని ఆ తర్వాత చాలా ఇబ్బందులు పెడతాడు. మనల్ని ఎవరైనా పొరపాటుగా మాట్లాడకూడదు. పొరపాటుగా మాట్లాడితే కన్నీటితో శివయ్య పాదాలు కడిగి, తండ్రి నేనేం చేశాను తండ్రి, ఆ భక్తుడిని నువ్వే కాపాడు, నువ్వు అతనికి శిక్ష విధించు తండ్రి అని మనం ఒక్క మాటగానే శివయ్యకి చెప్పితే శివయ్య శివతాండం దక్కుతాడు, కడిగితే దక్కుతాడు. ఎవరు ఏమైనా అంటే శివయ్యకి అంత కోపం వస్తుంది. అందుకని ఎప్పుడూ కూడా శివభక్తుల్లోనే మనము శ్రీమన్నారాయణ భక్తులని జపిస్తూ ఉండవలసిన సమయం మనకి వచ్చింది. ఎన్ఎల్ఆర్ ఛానల్ చూసే భక్తులు, ప్రజలు ఇది కార్యక్రమం. అందువల్ల లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కింద ఫోన్ నెంబర్లు ఉన్నాయి. దయచేసి మన జీవితాలు మార్పు తెచ్చుకుంటే ప్రయాణిస్తాం. సమయం వచ్చింది, దైవ కార్యక్రమం రండి. ఓం నమ శివాయ, శ్రీమన్నారాయణ. అందరికీ ధన్యవాదాలు.